వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు అన్న ఒక ఆరోపణ కూడా ఉంది. అంటే కేవలం వాలంటీర్లు కాదు, మీరు వాలంటీర్లు లాగా ఉంటూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు, అవి ఎమ్మెల్సీ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే ఉప ఎన్నికలు అవ్వచ్చు, ఇంకేదన్నా ఎన్నికలు అవ్వచ్చు. ఈ ఎన్నికల్లో మీరు అంటే ఏమన్నా బహిరంగ సభలు జరిగినా, ఏమన్నా పార్టీ మీటింగ్లైనా, ఏమన్నా పార్టీ కార్యకర్తలతో ఏమన్నా సభ జరిగినా కూడా జనాల్ని పోగు చేయటం మీ పనే, మీరే చేస్తున్నారు. సో ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే రాజకీయ పరమైన ఆరోపణలు, దాని గురించి ఏమంటారు? నమస్తే మేడం, నా పేరు మరియమ్మ, మాది మల్కాపురం గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా. నిజంగా అయితే మేమైతే వాళ్ళని పోగు చేయట్లేదు. జగనన్న గారు చేసిన ప్రతి మంచి పని వల్ల, ఆయన చేసే పని వల్ల వాళ్ళు ఆయన దగ్గరికి రావాలి, ఆయన చేసే చూడాలని ప్రతి మీటింగ్కి వాళ్ళు అటెండ్ అవుతున్నారు. నిజంగా ఏపీకి సీఎంగా దేవుడే వచ్చి వరాలు ఇస్తుంటే ఎవరు కాదంటారు మేడం? నిజంగా దేవుడు ఎలా ఉంటాడో నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఈరోజు ప్రత్యేకంగా నేను చూశాను మేడం. అడిగితే దేవుడు వరాలు ఇస్తాడో ఇవ్వడో నాకు తెలియదు, కానీ అడగకుండానే ప్రజలకు ఏవి కావాలో ముందుగానే ఆలోచించి వాళ్ళు ఎక్కడ ఏ కష్టం పడతారని వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటికే ప్రజల వద్దకే పరిపాలనని మమ్మల్ని నడిపించిన మా నాయకుడు జగనన్న మేడం. నా ఇంట్లో వచ్చేసి మా అత్తగారికి వైఎస్ఆర్ చేయూత వచ్చింది మేడం, మా మామయ్య గారికి పెన్షన్ వస్తుంది, నాకు వైఎస్ఆర్ ఆసరా వస్తుంది, నా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. ఇంతకు మించిన అభిమానం ఇంకేమైనా ఉంటుందా మేడం? ఎవరిస్తారు మేడం ఉత్త పుణ్యానికి? నా ఇంట్లో కష్టం వస్తే నా రక్త సంబంధికులే నన్ను ఆదుకోవట్లేదు, కానీ ఏ రక్త సంబంధం లేకపోయినా నేను ఓటు వేసి గెలిపించాను అన్న ఒక్క ఆశతో నా నుండి నిలబడి మాకెంతగానో అందిస్తున్న జగనన్నకి మేము రుణపడి ఉన్నాం మేడం. ప్రజల తరపునే కదా అందరికీ చేస్తుంది. మేము కులం చూసి, పార్టీలు చూసి, లేకపోతే చూసి మేమేం పథకాలు ఇవ్వట్లేదుగా, అందరికి ఇస్తున్నాం కదా. టీడీపీ వాళ్ళకి కూడా పథకాలు ఇస్తున్నాం, మరి వైసీపీ అని ఎట్టంటున్నారు? నా క్లస్టర్లో మాది అన్నాబత్తున శివకుమార్ అండి, ఎమ్మెల్యే. మామూలుగా ఏదన్నా జరిగితే కనుక కొల్లిపర మండలంలో మీటింగ్ పెడతారు, ఇళ్ల పట్టాలు పంపిణీ కానీ ఏదైనా మీటింగ్ పెడతారు. ముందు పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. నా వార్డులో 6 మెంబర్స్కి నేను ఇప్పించా, ఇళ్ల పట్టాలు ఇప్పించా. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే ఆమె స్టేజ్ ఎక్కి, నువ్వు ఇప్పిలా, మాకు మా వాలంటీర్ స్థలం ఇప్పించింది. అసలు సార్కి ఏం మాట్లాడాలో అర్థం కాల. అప్పుడు మీ వాలంటీర్ ఇప్పించిందా నీకు అట్లా అన్నారు. నా వార్డులో ఒక ఆమె అడుక్కుంటుంది, ఆమెకి వాళ్ళ అమ్మాయికి వికలాంగుల ఫంక్షన్ పెట్టించా నేనే. ఆవిడకి కూడా ఫంక్షన్ ఉంది, ఒకే రైస్ కార్డులో 2 ఇళ్ళు ఇప్పించాము. ఈరోజు ఆమె ఒక దేవతలాగా చూసిద్ది నన్ను. గుడికి వెళ్తే దేవుడన్న కరుణిస్తాడో లేడో తెలియదు, కానీ ఆమె మాత్రం ఒక దేవతలాగా చూసిద్ది నిజంగా నన్ను. ఒక విషయం మేడం, నేను వాలంటీర్గా వచ్చిన 2019 సంవత్సరంలో మా 2 పిల్లలకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది మేడం. చాలా సీరియస్ అయిపోయింది, ఎక్కడ తీసుకెళ్ళినా బతకరని చెప్పారు మేడం. మేము విజయవాడ వచ్చి గొల్లపూడి హాస్పిటల్లో జాయిన్ చేయించాం మేడం. అప్పుడు మాకేమీ లేదు మేడం, మాకు అంటూ ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమీ లేదు, మాకేమీ వర్తించలేదు మేడం. అప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రభుత్వం. అయితే మాకు పిల్లలకి 2 లక్షల దాకా అయినాయి మేడం, దేవుని కృపలో బయటపడ్డారు. ఆ టైంలో మేము ఎంత ఇబ్బంది పడ్డామో మేడం, అన్ని అప్పులు తీసుకొచ్చి పిల్లలు బాగా చేయించుకున్నాం మేడం. మేమైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధి పొందాం మేడం. ఎందుకంటే మాకు ఆరోగ్యశ్రీ వర్తించలేదు కాబట్టి, మేము దేనికి ఎలిజిబుల్ లేం కాబట్టి, వెంటనే మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు కొంతవరకు అయితే మనీ వచ్చింది మేడం. ఆ విషయంలో మేము చాలా సంతోషపడ్డాం మేడం. నిజంగా ఈరోజు మా చిన్న బాబు అంటాడు, మేము ఒక్కసారి నేను జగనన్నను చూడాలి, జగన్ మావయ్య మమ్మల్ని కాపాడిండు, ఆ రోజు మనకి ఏం లేకపోయినా కూడా జగన్ మావయ్య మనకు డబ్బులు ఇప్పించిండని మా చిన్న బాబు ఎప్పుడు చెబుతాడు మేడం. మేడం, నా పేరు కుమార్ మేడం, కడప జిల్లా మైదుగురు నుంచి. మేడం, నాకు ఒక డ్రీమ్ ఉండేది మేడం, ప్రజలకు సేవ చేయాలి అనేసి. అయితే ప్రజలకు సేవ చేయాలంటే ఎంపీనో ఎమ్మెల్యేనో అవ్వాలా, అలా అయ్యే పరిస్థితి మనకు లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేసేది మేడం. అయితే జగనన్న ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, నాలాంటి ఎంతోమంది యువతకి ఈ వాలంటీర్ అనే ఒక చక్కని అవకాశం ఇచ్చాడు మేడం. ఇప్పుడు నా 50 కుటుంబాలకి నేనే వాళ్ళకి ఒక లీడర్. నేను ఏదైతే డ్రీమ్ అని అనుకున్నానో అది జగనన్న ద్వారా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళకి ఒక లీడర్గా నేను ఉన్నాను. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ప్రతి అవసరాన్ని నేను తీరుస్తూ ఉన్నాను. ఒక ఆరోగ్యశ్రీ కానీ, రేషన్ కానీ, రైస్ కార్డు కానీ, ప్రతి స్కీమ్ మేడం నా క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అందజేశాను. నాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళు చూపించే అభిమానం కానీ, ప్రేమ కానీ నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను మేడం. నిజానికి ఇది అంతా రావాల్సింది నాకు కాదు, ఇది ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి జగనన్నకు రావాలా. కుమార్, నీకు ఇంకేమన్నా ఆశయాలు ఉన్నాయా? ఎందుకంటే అంటే ఇప్పుడు సేవ చేద్దాం అనుకుంటున్నావు, సరే,
సేవ చేస్తున్నావు, చాలా సంతృప్తి పొందుతున్నావు. బట్ ఒక యంగ్ పర్సన్గా నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? భవిష్యత్తులో నీ ప్లాన్ ఏంటి? నాకైతే జగనన్న ఇప్పుడు ఏ ఏ స్కీమ్స్ అయితే చేస్తూ ఉన్నాడో, ఏ ఏ డెవలప్స్ అయితే చేస్తూ ఉన్నాడో అవన్నీ చేయాలనే ఆలోచన అయితే ఉన్నింది మేడం. అయితే నాకున్న ఆలోచన జగనన్న చేస్తూ ఉన్నాడని నాకు సంతోషం ఒకటే మిగిలింది మేడం. ఇంకా నేను చేయాల్సినటువంటి ఏం లేవు అనేటట్లుగా జగనన్న ఇంత గొప్పగా చేస్తూ ఉన్నాడంటే అది పెద్ద ఆశ్చర్యం మేడం నాకు. ఓకే. ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా జగనన్న లాగానే నేను చేస్తాను మేడం. జగనన్న అంతేనా? కంటే ఎక్కువ చేస్తా అని చెప్పలేను. ఓకే. నీకు అవకాశం ఇచ్చి జగనన్న నిన్ను పోటీ చేయమన్నారు అనుకో, మేడం ఏదన్నా ఒక నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయి కుమార్, నేనున్నా నీతో అని అంటే ఏం చేస్తావు కుమార్? చెప్పు కుమార్. 100% చేస్తాం మేడం. అంతేనా? ఓకే. జగనన్న ఉన్నటువంటి 175 ఎమ్మెల్యేలలో అందరికంటే బెస్ట్గా నేను నిరూపించుకుంటా మేడం. అబ్బా, వెరీ గుడ్. ఇక్కడ నిజంగా ఆనెస్ట్గా గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది నిజంగా అంటే ఈ పథకాల ద్వారా మీరు ఒక వాలంటీర్లుగా మీరు గడప గడపకి చేరుకుంటున్నారు, ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్ళిపోయారు. రాజకీయాల్లోకి వచ్చి మమ్మల్ని మా సత్తా మేము నిరూపించుకోవాలి, మేము ఇంకా కొంచెం గొప్ప సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి మేడం. ఏమండి? జగనన్న ఒక మాట చెప్పారు మేడం, ఈ వాలంటీర్లు మీరు ఏదో వాలంటీర్లు కాదు కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని లీడర్ను చేస్తా అనేసి. జగనన్న ఏదో ఒక రోజు మమ్మల్ని లీడర్ చేస్తాడనేటువంటి ఆత్మవిశ్వాసం, నమ్మకం మాకైతే ఉంది మేడం. ఖచ్చితంగా జగనన్న మా లాంటి వాళ్లకు మా వాలంటీర్లలోనే అవకాశం ఇస్తాడు. అప్పుడు మీరు నిజమైన పరిపాలన, నిస్వార్థమైన పరిపాలన అంటే ఏదో చూస్తారు మేడం ఒకరోజు.